కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ మహాగణుడ మా ప్రియ పరలోక తండ్రి, ఆయన ప్రభు అయిన క్రీస్తు నామములో మీకు స్తుతులను స్తోత్రములు చెల్లించుకున్నాం. దేవా, గడిచిన దినములన్నింటిలోనూ మమ్మల్ని రెక్కల నీళ్ళు కాచి కాపాడి సజీవుల సంఖ్యలో నిలిపి మరొక ప్రభుదినాన్ని మాకు దయచేసి ఈ విధంగా మేము సమాజంగా కూడుకొని మమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మా దయచేసినందుకు మరొకసారి ప్రభు అయిన క్రీస్తు నామములో మీ కృతజ్ఞతాస్తులు తెలుపును. దేవా, ఈ ఆరాధన దిన మనకు రావాల్సిన బిడ్డలను త్వరగా రప్పించి ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతను కొనసాగిస్తారని ప్రార్థనను ప్రభు అయిన క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మొదటగా దేవునికి స్తోత్ర గీతంలో నుంచి సాంగ్ నెంబర్ 15 పాడపడుకుందాం. దేవ సంస్థుతి చేయవే మనసు అని పాడపడుకుందాం. దేవ సంస్థుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే హోవా సంస్థుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయమన జీవమా యెహోవా దేవుని పావనామము నతించుమా, నాయంతరంగము లోవసించు నా సమస్తమా, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియునలే కొండజేయునా, ఆకరణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, యౌవనము పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త, యౌవనంబై వెలయునట్లుగా మేలిచునేదు భావమనసా తుష్టిపరచునుగా, ఆకరణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంత ఎడమ పాపములకు మనకు నంత, పడమటికి తూర్పెంత ఎడమ పాపములకు
మనకు నంత ఎడమ కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడమగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడున దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడున దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అలాగే దేవునికి స్తోత్ర గీతంలో నుంచి 52వ పాట పాడుతున్నాం. మహోన్నతుడా నీ కృపలో అనే పాట పాడుతున్నాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఓటయైన నీటి యోరని నాటితివా. జీవజలముల ఓటయైన నీటి యోరని నాటితివా.
దేవా మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. క్రీస్తు స్తుతి గీతంలో నుంచి 67 పడబడుతుంది. ఎల్ల వేళలు ఎందు కష్టకాలం ఉందని పడబడుతుంది. ఎల్ల వేళలందు కష్టకాలమందు వలబోండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప విమోచకుడా విమోచన నీవే విమోచకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వలబోండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వలబోండ యేసు స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప జ్యోతియు నీవే నా నీతియు నీవే జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నాంతము నీవే ఎల్ల వేళలందు
బోండ యేసు స్తుతింతు ఎలను నీవేన కేలడల వల పడదే వివరింప ఎలను నీవేన కేలడల వల పడదే వివరింప నీచుడ నీవే నా సాచుడ నీవే నీచుడ నీవే నా సాచుడ నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్ల వేళలందు కాలమందు వల్ల బోండ యేసు స్తుతింతు ఎలను నీవేన కేలడల వల్ల పడదే వివరింప ఎలను నీవేన కేలడల వల్ల పడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంత సమ్మివే నా కాంతయు నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్ల బోండ యేసు స్తుతింతు ఎలను నీవేన కేలడల వల్ల పడదే వివరింప ఎలను నీవేన కేలడల వల్ల పడదే వివరింప. అలాగే క్రీస్తు స్తుతి గీతంలో నుంచి 108వ పాట పడుతుంది. ఆత్మతో పాట పాడేదని నా పాడపడుతుంది. ఆత్మతో పాట పాడేదా మనసుతో ప్రార్థించేదా ఆత్మతో పాట పాడేదా మనసుతో ప్రార్థించేదా ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని ఆది సంబుద్ధుడు క్రీస్తు యేసునాథుని ఆది సంబుద్ధుడు క్రీస్తు యేసునాథుని ఆత్మతో పాట పాడేదా మనసుతో ప్రార్థించేదా పరమ తండ్రి చిత్తము నెరవేర్చవచ్చును మరణమంది మృతిని గెలిచి తిరిగి లేచెను పరమ తండ్రి చిత్తము నెరవేర్చవచ్చును మరణమంది మృతిని గెలిచి తిరిగి లేచెను ధరణి వాసులెవరు దారి తొలగియుండెను ధరణి వాసులెవరు దారి తొలగియుండెను పరమునకు మార్గము క్రీస్తు యేసు చూపెను పరమునకు మార్గము క్రీస్తు యేసు చూపెను
శ్రీ యేసునాథుడు పాపికాశ్రయంబువా పరమ విభుడు పాపశాపహరుడు శ్రీ యేసునాథుడు పాపికాశ్రయంబువా పరమ విభుడు శరణ కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు శరణ కోరు భక్తులకు కరుణ చూపు దేవుడు తరుణమించి కరము జాచి ప్రేమతో నన్ను పిలిచిన తరుణమించి కరము చాచి ప్రేమతో నన్ను పిలిచిన ఆత్మతో పాట పాడేద మనసుతో ప్రార్థించేద స్తుతులకు పాత్రుడు స్తోత్రారుడు సజీవుండు స్వయంభుడు సర్వాధికారి స్తుతులకు పాత్రుడు స్తోత్రారుడు సజీవుండు స్వయంభుడు సర్వాధికారి సమాధాన కర్తయగు అధిపతి ఆయనే సమాధాన కర్తయగు అధిపతి ఆయనే సన్నతింతుము ప్రభు సద్భక్తిత నిరతము సన్నతింతుము ప్రభు సద్భక్తిత నిరతము ఆత్మతో పాట పాడేద మనసుతో ప్రార్థించేద ఆరాధనలో తర్వాత కార్యక్రమం ప్రభురాత్రి భోజనం మన మధ్యలో ఉన్న ఫ్రాన్సిస్ బ్రదర్ గారు నడిపిస్తారు. ఆరాధన కూడి వచ్చిన సహోదరులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆరాధనలో తరువాతి అంశము ప్రభురాత్రి కార్యక్రమము. మరి లేఖనమును పరిశీలన చేసి తర్వాత ప్రభువైన క్రీస్తు వారి శరీరంలోను ఆయన కార్చిన రక్తంలోను పాలుభాగస్తులం అవుదాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ లేఖనం ఒకసారి చదువుకుందాము. ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. మరి కింద లేఖనాలు చూసినట్లయితే 10వ అధ్యాయము 4వ లేఖనం ఒకసారి చదువుదాము. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. మరి పైన చూసినట్లయితే రక్తం చిందించకుండా పాపక్షమాపణ లేదని చెప్పబడింది. కింద చూసినట్లయితే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపను తీసివేయదని మరి లేఖనం తెలియజేస్తుంది. మరి అయితే ఏ రక్తము మరి పాపాలను తీసివేస్తుందని ఆలోచన చేసినట్లయితే మరి ఇందాకే మనం పాట పాడాం, ఆత్మతో పాట పాడదాం అనే పాటలో చక్కగా వివరింపబడినది. మరి దేవుని యొక్క అనాది సంకల్పం చెప్పున మన ప్రభు అయిన క్రీస్తు యేసు వారిని ఈ లోకానికి పంపించి మన పాప పరిహారార్థం నిమిత్తము ఆయనను కలువరి సిలువలో బలిగావించి మనకు పాప విమోచన చేసినట్లుగా మరి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ప్రభు అయిన క్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తము తనకు తానే కలువరి సిలువలో రిక్తంగా చేసుకున్నాడని మనం చదువుతూ ఉన్నాము. మరి మనం ఈ రోజునైతే
మనకు పాప విమోచన నిమిత్తము, పాపం చేసి క్షమాపణ నిమిత్తము ఏ విధమైనటువంటి బలులను అర్పించాల్సిన అవసరం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనందరి పాపాల నిమిత్తము మరి బలి గావింపబడ్డాడు. మరి మనం చేయవలసింది ఏంటంటే, మరి ఆయన ఇచ్చిన మాదిరిని అనుసరించి నడుచుకున్నట్లయితే మరి నిత్య జీవనకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి లేఖనానుసారముగా మరి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధముగా అయితే జీవించి మనకు మాదిరి నుంచి వెళ్ళారో ఆ విధముగా జీవించినట్లయితే మనం కూడా మరి నిత్య రాజ్యమునకు వారసులుగా ఎంచబడతామని మరి ప్రభు అయిన క్రీస్తు వారు మరలా మనకి అక్కడ స్థలం సిద్ధపాటు చేసి నేను వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని వాగ్దానం చేస్తాడు. కాబట్టి మన నిరీక్షణ మరి పరలోకము. కాబట్టి జాగ్రత్త కలిగి మన యొక్క రక్షణ జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన వారమైనాము. మరి హెచ్చరిక వాక్యమును చదువుకొని తర్వాత ప్రభు అయిన క్రీస్తు వారి శరీరంలోను ఆయన రక్తంలోను పాల్పొందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి కొన్ని లేఖనాలు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్ష చేసుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. పాఠ పుస్తకం నుంచి ఒక కీర్తన పాడుకొని తర్వాత కార్యక్రమంలో పాల్పొందాం. శిలువ ధ్యాన గీతాల నుంచి 135వ కీర్తన పాడుకుందాం. యేసుని ప్రేమని అమారకును అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. యేసుని ప్రేమను ఏ మారకను నేప్పుడు దలచవే యో మనసా, వాసిగనాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా, పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభు నీలదలచవే యో మనసా, శాపమునంతయు చక్కగనోర్చిన శాంతుని పొగడవే యో మనసా, కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవే యో మనసా, నష్టములనియు ననచిన గురు శ్రేష్ఠుని పొగడవే యో మనసా, మరణ తరిని మన శరణుగనుండెడి మాన్యుని చవేయో మనసా, కరుణను మనక నీటిని దుడచిన కర్తను
దలచవే యో మనసం గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేయో మనసం వంచన లేక వరములను సగిన వరదుని దలచవే యో మనసం కొంచెము కాని కూర్మితో దేవుని కోమరుని పొగడవేయో మనసం యేసుని ప్రేమను ఏ మారకను నేపుడు దలచవేయో మనసం వాసిగనాతని వరణమంబును వదలక పొగడవేయో మనసం ప్రభువైన క్రీస్తు వారు కల్వరి సిలువలో నలగొట్టబడిన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మహాగణుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభుదినమందు సమాజముగా కూడుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసుకోవటానికి నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి క్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మేము పాపులము అపరాధమై ఉండగా చచ్చే స్థితిలో ఉన్నప్పుడు నాయన, మేము నశించిపోవటం నీ సంకల్పం కాదు కాబట్టి నాయన, మరి నాయన మీ యొక్క ఆలోచన చెప్పున మరి ప్రభువైన క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మా నిమిత్తము, మా అపరాధం నిమిత్తము కల్వరి సిలువలో నీ ఏకైక కుమారుని బలిగావించి ఆయన నల్లగొట్టబడిన శరీరము ద్వారా మా గాయములను కట్టి ఆయన చిందించిన రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకు నీ స్తుతుల స్తోత్రాలు నాయన. ఇటు రీతిగా మా పాప విమోచన చేసి మమ్మల్ని పవిత్రపరిచి నాయన మరలా తిరిగి మేము మా జీవనమును కొనసాగించుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో నాయన నువ్వు ఇచ్చిన రక్షణను మేము జ్ఞాపకం చేసుకొని ఎంత శ్రమ పడితే నాయన, ఎన్ని గాయములను ఓర్చుకుంటే నాయన మాకు ఈ యొక్క రక్షణ భాగ్యం వచ్చిందో గుర్తు చేసుకుని నాయన మరి మా యొక్క బృహతి జీవితంలో కొనసాగించుకోవడానికి సహాయం దయచేయమని జాగ్రత్త కలిగి మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు నాయన మరి మా ప్రభు యొక్క అడుగుజాడలను నడుచుకుంటూ వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తూ జాగ్రత్త కలిగి ఉండే కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం నాయన. ఈ సమయంలో ప్రభు అయిన క్రీస్తు వారు నల్లగొట్టబడినటువంటి శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెని తీసుకొని చుండగా ఇది కేవలము రొట్టెగా మేము భావించుకోనకుండా మా ప్రభువు మా నిమిత్తము కల్వరి సిలువలో నలగొట్టబడినటువంటి ఆయన శరీరమని జాగ్రత్త కలిగి ఆలోచన కలిగి ఈ యొక్క పాత్రలో చేవేసే కృప దయచేయమని ఈ విధముగా తీసుకున్న మేము మా ప్రభు యొక్క స్వారూప్యంలోకి ఎదగడానికి సహాయం దయచేయమని మా కొరకు రొట్టెని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకు ఇచ్చిన రీతిగా మనము ఈ యొక్క కార్యంలో పాల్గొనుకుందాం.
ప్రభువైన క్రీస్తు వారు కలువరి సిలువలో కార్చిన రక్తాన్ని సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసము కొరకు సహోదరుడు స్తుతులు చెల్లించవలసిగా మనం చేస్తా ఉన్నాను. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. గడిచిన దినం నుండి కాచి ప్రీతిగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని కృపను మాకు దయచేసింది. దీన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే తండ్రి, మా కోసం మేము చేసిన పాపాల నిమిత్తము మీ కుమారుని ఈ భూమి మీద పంపించారు తండ్రి. అతి ఘోరమైన సిలువ మరణాన్ని పొందారు తండ్రి. ఆ సిలువ మీద కార్చిన రక్తాన్ని సాదృశ్యంగా ఈ రసాన్ని తీసుకుంటుండగా మేము పరిశీలించుకుంటూ మా జీవితాలు సరి చేసుకునేలాగా మీ తోడు నడిపించమని ఈ ప్రార్థన త్వరలో రాన్న యేసుక్రీస్తు ప్రభునామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చిన రీతిగా మనము ద్రాక్షరసంలో పొందాం. ఆరాధనలో తర్వాత అంశము కానుకల కార్యక్రమం. మన మధ్యన సహోదరులు ధనంజయ్ గారు వచ్చి కార్యక్రమం జరిపించగా తెలియజేస్తా ఉన్నాను. ఆరాధన కార్యక్రమంలో మనము మరొక అంశానికి వచ్చాం. కానుకల్ని సమర్పించేటువంటి కార్యక్రమం. ప్రతి ప్రభుదినంలో మనం దేవునికి కానుకలు అర్పించాలని గ్రంథం సెలవిస్తూ ఉంది. కానుకలు ఇవ్వడం అనేది దేవుడు ఆజ్ఞాపించినటువంటిది. ఆయా కాలాల్లో ఆయా నిబంధనలు దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కానుకలు ఇవ్వాలని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. మరి కృత నిబంధనలో మనము దేవునికి కానుకలు ఇవ్వడం అనేది అది మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది కాదు, దేవుడు అపోస్తలుల ద్వారా మనకు ఆజ్ఞాపించినటువంటిది. కొరింథీ పత్రికలో మనము చూస్తున్నాము కదా, మనము ప్రతి ఆదివారము కొంత సొమ్ము మన యొద్ద నిల్వ చేయాలని, ఆ తర్వాత ఎలా ఇవ్వాలనేది కూడా చెప్పడం జరిగింది. బలవంతంగా కాక సనుకొనక ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలని మనము గ్రంథంలో చూస్తున్నాం. దేవుడికి అలా ఇవ్వడం అనేది అది ఒక అర్పణ అని గ్రంథం సెలవిస్తూ ఉంది. పాత నిబంధనలో బలు అర్పించేటువంటి వారు ఇక్కడ కూడా కొత్త నిబంధనలో ఆత్మసంబంధమైనటువంటి బలుల్ని మనము అర్పిస్తున్నాం. బలులు యాగాలు ఇక్కడ కూడా చూస్తున్నాం. కనుక ఇవ్వడము ఒక అర్పణ లేకపోతే యాగమని గ్రంథం సెలవిస్తూ ఉంది. మనం ఇచ్చినటువంటి వాటిని దేవుడు లెక్కించి అందుకు తగినటువంటి ఫలితాన్ని దేవుడు ఇస్తాడని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ పత్రికలో తెలియజెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చెబుతాను. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిద్దరి నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను.
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు యవప్రాత వల్ల పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాబట్టి కానుకలు ఇది పర్సనల్గా వ్యక్తిగతంగా ఇచ్చినటువంటిది అయినప్పటికీ అది ప్రీతికరమైనటువంటిది, సువాసన కలిగినటువంటి యాగమని గ్రంథంలో సెలవిచ్చాడు. అంత మాత్రమే కాకుండా లెక్కకు విస్తార ఫలము మీకు రావాలని అనేటువంటి మాటని వాడటం జరిగింది. కాబట్టి కానుకలు మనము ఇవ్వడం అనేది దేవునికి ఇష్టమైనటువంటిది. సువాసన అడనాడు చూడండి, అవి మనోహరమైనవి, దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నాయి. సువాసన అనే పదము వాడడం జరిగింది, ప్రీతికరం అనేటువంటి పదము వాడడం జరిగింది. ఆ తర్వాత ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆ తర్వాత కింద వచ్చినాం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి దేవుని యొక్క ఐశ్వర్యం చొప్పున దేవుడు మనకి ఇస్తాడనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ప్రతి ఆదివారము మనము మన యొద్ద కొంత సొమ్మును నిల్వ చేసి ఎంత అనేది అది మన పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు దేవునికి శ్రేష్టమైనటువంటి కానుకల్ని అర్పించి దేవుని గణపరిచినటువంటి వ్యక్తులు గ్రంథంలో మనం చూస్తాం. అలాగనే మనం కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా ఎంత స్తోమత మనల్ని దేవుడు ఆశీర్వదించడం జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇవ్వాల్సినటువంటి విధానంలో, శ్రేష్టమైనటువంటి విధానంలో దేవుని కానుకలు వచ్చి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. తిరిగి దేవుని దగ్గర నుంచి మనం పొందేదానికి ఇవ్వడం అనేది ఒక మార్గం అయి ఉన్నది. కాబట్టి అలాగిచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని గ్రంథం ద్వారా హెచ్చరిస్తున్నాను. ఈ సమయంలో పాటల పుస్తకంలో నుంచి కానుకలకు సంబంధించినటువంటి పాట ఒకటి పాడుకొని కానుకలు మనము దేవునికి అర్పించే ప్రయత్నం చేద్దాం. సంతోషంతో నిలిచిన వారిని అనేటువంటి పాట 155వ కీర్తన. పాటల పుస్తకంలో నుంచి 155వ కీర్తన, సంతోషంతో నిలిచిన వారిని. సంతోషముతో నిలిచడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ఇంతగా వలసిన దాంతయు ఇంతగా వలసిన దాంతయు నసగను వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో నిలిచడి వారిని దేవుడు ప్రేమించు. అత్యాశకితు నదిక ప్రేమతో గంధకార జనులందరకు అత్యాశకితు నదిక ప్రేమతో గంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగేడి సద్భక్తులకు సంతోషముతో నిలిచడి వారిని దేకెవరు లేకుండడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై దేకెవరు లేకుండడి
నీకపురక్షణ నిధరలోన నీకపురక్షణ నిధరలోన నల్లు దిశలలో ప్రకటించుట కొరకై శముతోనే చెడే వారిని ఎంతో దేవుడు ఏయండి ఈయంగల ప్రభు యేసనెను ఏయండి నీకేయంబడుడని ఈయంగల ప్రభు ఈయని మరవక మదించుకొని ఈయని మరవక మదించుకొని ఈయవలను మన జీవులని కను సంతోషముతోని చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. భక్తి కలిగి ప్రభు పనికి కలిగి ప్రభు పనికి చుట భయోత మటంచును దారతకు శక్తి కొలది మన బుద్ధి నుండి శక్తి కొలది మన బుద్ధి నుండి ఆశక్తితో నిరతము సంగవలను సంతోషముతో నిచ్చడి ఎంతో దేవుడు ప్రేమించును. ఆరాధనకి కూడి వచ్చిన సంఘస్థులందరికీ ప్రభునామన వందనాలు. ఆరాధనలో మరొక అంశము బైబిల్ రీడింగ్. ఈ రోజు కొరకై ఏర్పరచబడిన వాక్య పఠనము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం.
1-10 ఆ ఎల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరను. ఆ ప్రదేశంలో యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడైన సోపత్రును, దెసలోనికెలలో అరిస్తర్కును, సెకేందును, దెర్బా పట్టణస్థుడైన గాయేయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకు, తోఫీయును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకుని ఉండరి. పులిని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను. ప్రభుత్వంలో కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభు అయిన కృష్ణనామమున వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం వినడానికి మునుపు సోదరుడు శామ్యూల్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కృపగల తండ్రి, దయగల దేవ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, కృపగల దేవ, మీ దయగల నామానికి నైనా వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా తండ్రి, మిమ్మల్ని అయినా ఎరిగి తెలుసుకుని దేవా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి నేను తండ్రి మీకు సన్నిధిలో తండ్రి మేమైనా కూడుకుని ఉండగా దేవ తండ్రి ఇటు భాగ్యాన్ని ఆయన తండ్రి మీరు మాకు దయచేసినందుకు దేవా మీకు నైనా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవ తండ్రి ఇప్పటి వరకు నాయన తండ్రి మేము నాయన మీకు సన్నిధిలో నాయన తండ్రి పాటలు పాడి ఉన్నాము. దేవ తండ్రి మీకు ప్రియకుమారుని యొక్క శరీరమును రక్తమును నాయన తండ్రి మేము నాయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. మీ కానుకలు సమర్పించి ఉన్నాము నాయన. దేవ తండ్రి ఆరాధనలు నాయన తండ్రి అతి ముఖ్యమైన విషయం నాయన తండ్రి వాక్యోపదేశం నాయన తండ్రి మరి నాయన మా యొక్క సేవకులు నాయన తండ్రి మరి మాకు నాయన తండ్రి మీ యొక్క లోతైన జ్ఞానం కలిగినటువంటి మాటలు నాయన తండ్రి మాకు నేను వివరించిన ఉండగా దేవా మా యొక్క హృదయాలకు మా యొక్క జీవితాలకు నేను తండ్రి ఎటువంటి మాటలు అవసరమైనవి అటువంటి జీవపు మాటలు అని తండ్రి మేము నేర్చుకునేలాగున మీ కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి నామమున మా ప్రియ పరమ తండ్రి ఆమేన్. ఆమేన్. ఉదయకాల సమయంలో మనకి ఇష్టమైనటువంటి ఒక అంశాన్ని ఆలోచించబోతాం. ఇష్టం అంటే ఇటున్నటువంటి వారికి ఎక్కువ ఇష్టం, ఇటున్నటువంటి వారు కూడా ఇప్పుడు అది ఇష్టమై ఉంది. ఏంటో మీరు మీ మైండ్లోకి ఏమైనా వచ్చిందా? అలంకరణ అనేది ఇటువైపు ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ ఇష్టం, పురుషులకు కూడా ఇష్టమే కాదని నేను చెప్పలేదు. పురుషుల కంటే స్త్రీలకి ఎక్కువ ఇష్టం. ఆయా సమయాల్లో అలంకరించుకోవడం మనము చూస్తూ ఉంటాం, మీరు చేస్తూ ఉంటారు. క్రైస్తవులు దేవుని పిల్లలు ఎలాంటి అలంకరణతో దేవుని సముఖానికి రావాలి, లేకపోతే దేవుని ఆరాధించడానికి రావాలి అనేటువంటి విషయాన్ని చూడబోతాం. అలంకరణ మీకు అందరికి ఇష్టమే కదా. అలంకరణ చేయొద్దని బైబిల్లో చెప్పలా, అయితే దానికి కొన్ని పరిమితులతో
అలంకరణ గురించి గ్రంథం మాట్లాడుతుంది. స్త్రీల యొక్క అలంకరణ గురించి పేతురు పత్రికలో మాట్లాడతాడు. సరే, ఇప్పుడు భౌతికమైనటువంటి అలంకరణ ఎలా చేసుకోవాలో మనకు తెలుసు. ఏ డ్రెస్సులకు ఎలా మ్యాచింగ్ చేయాలి, ఏ చేయాలా చేస్తూ ఉంటారు. ఇది సహజముగా జరిగేటువంటిది, మనము చూస్తూ ఉండేటువంటి సంగతులు కూడా. అయితే భౌతికమైనటువంటి విషయాలు తెలిసినంతగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయట్లే మనం. భౌతికమైనటువంటి వాటిపైన, శరీర సంబంధమైనటువంటి వాటిపైన ఉన్నంత అవగాహన, ఆలోచన ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయాలు మనము కలిగి లేము. వాటి మీద అంత ఆసక్తి అనేది మనకి లేదు వాస్తవానికి. కాబట్టి శరీరానికి సంబంధించినటువంటి విషయాలు అడిగితే ఒక్కొక్కరు అనేక సంగతులు తెలియజెప్తారు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇందులో మన ఆసక్తి, మనకు తెలిసినటువంటి సంగతులు, మనం ఆలోచన చేసే విషయాలు చాలా తక్కువై ఉంటాయేమో. కాబట్టి ఈ సమయంలో అసలు అలంకరణ గురించి గ్రంథం ఏం మాట్లాడుతుంది? అలంకరణ అంటే నేను శరీర సంబంధమైనటువంటి అలంకరణ గురించి ఇప్పుడు మాట్లాడబోట్లేదు. అది మనకి అవసరమైనటువంటి సంగతి కూడా కాదు. దేవుని సన్నిధానానికి ఒక వ్యక్తి లేకపోతే ఒక క్రైస్తవుడు, దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలాంటి అలంకరణ కలిగి రావాలో ఆ సంగతిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం. ఇంగ్లీష్ బైబిల్ ఎవరు నా దగ్గర ఉంటే ఇంగ్లీష్లో కూడా ఈ వాక్యం చదివితే నాకు మంచిది. 96వ అధ్యాయం. పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఇక్కడ మనం ఎప్పుడు చూడనటువంటి, బహుశా ఎంతమంది విన్నారో నాకు తెలియదు కానీ ఎక్కువ మంది విననటువంటి, ఆలోచించేనటువంటి ఒక అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంగ్లీష్లో ఈ వాక్యం చదవమన్నానంటే, ఇంగ్లీష్లో ఇక్కడ వేరే పదాన్ని వాడాడు. అలంకరణ అనే పదం కాదు కానీ వేరే పదాన్ని వాడడం జరిగింది. ఆ పదము ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చదవండి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర లేదా? ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అది వేరొక వాక్యముగా మనకి కనబడతా ఉంది. Oh, worship the Lord in the beauty of holiness, fear before him all the earth. అక్కడ ఏముందంటే పరిశుద్ధ అలంకారము అనేటువంటి దగ్గర బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అనేటువంటి పదము వాడటం జరిగింది. బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అనేటువంటి పదాన్ని తెలుగులో కానీ ట్రాన్స్లేషన్ చేస్తే మనకి తప్పుగా అర్థం వచ్చే అవకాశం ఉంది. దాని యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క గుణగణాల్ని, దేవుని యొక్క మాత్కార్యాన్ని, దేవుని యొక్క మాత్స్యాన్ని, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనము ఎరిగినటువంటి వారమై ఆయన సన్నిధానానికి ఎలా రావాలో, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారమై పరిశుద్ధతను ధరించుకొని, వస్త్రాన్ని ధరించుకుంటే ఏమవుతుంది? అందరికీ కనబడుతుంది. అలంకరణ చేసుకుంటే ఏమవుతుంది? అందరికీ కనబడుతుంది, చూసేటువంటి వాళ్ళందరికీ. క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలు కూడా పరిశుద్ధమైనటువంటి అలంకరణను లేకపోతే పరిశుద్ధతను అలంకరణగా ధరించుకొని మనము
దేవుని ఆలయానికి రావాలని గ్రంథంలో తెలియజెప్తా ఉంది. ఏమేమి ఆ పరిశుద్ధ అలంకారంలో అనేటివి తర్వాత మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి వర్షిప్ హిమ్ ఇన్ బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అన్నాడు. దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలనేది మనకు తెలిసినటువంటి సంగతి. అయితే ఆ ఆరాధన చేయడానికి ఒక క్రైస్తవుడు ఎలా రావాలి, ఎలా వేటిని ధరించుకొని దేవుని యొక్క సన్నిధానానికి రావాలి? కాబట్టి ఖచ్చితంగా కొన్నిటి ధరించుకొని దేవుని యొక్క సన్నిధానానికి రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఇంకొక వాక్యాన్ని, ఇదే అర్థం ఇచ్చేటువంటి ఇంకొక వాక్యాన్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ చదువుదాం? కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయం 2వ వచనం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మాత్స్యములను ఆయనకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని, ఆభరణములు ధరించుకోవడం అంటే స్త్రీలకి బాగా తెలుసు, వాటి మీద ఆసక్తి ఎక్కువ. అవి కావాలని కోరుకొని వాటి కోసము అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచిదే. అయితే ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధమైనటువంటి ఆభరణములు, అదే మాట్లాడారు. ప్రతిష్ఠితములగు ఆభరణములు. ఇంగ్లీష్లో మళ్ళీ ఏమన్నాడంటే, ఇక్కడ ఈ పదము కనబడలేదు కానీ మళ్ళీ ఏమన్నాడంటే బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అనేటువంటి పదాన్నే మరలా వాడాడు. అక్కడ ఏ పదాన్ని అయితే వాడాడో అదే పదాన్ని మరలా ఇక్కడ వాడడం జరిగింది. కాబట్టి తెలుగులో కొన్ని పదాలు మనం అర్థం చేసుకునే దానికి కొంత కష్టంగా ఉంటాయి, ట్రాన్స్లేషను కొంచెం మనకి ఇబ్బందిగానే ఉండొచ్చు. అయితే అలంకరణ అనేటువంటి పదము మనకు అర్థమవుతుంది. పరిశుద్ధమైన అలంకరణములు లేకపోతే ప్రతిష్ఠితములకు అలంకరణములు అంటే ఏమిటనేది కొద్దిగా మనము అర్థం చేసుకునడానికి పాత నిబంధనలో ఉండేటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేద్దాం. యాజకులు దేవుని సన్నిధిలో పనిచేయాలంటే ఎలా పడితే అలా వచ్చేయకూడదు. వాళ్ళు దేవుని సన్నిధానానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ అనేది ఉంది. దేవుని సన్నిధానానికి రావడానికి దేవుడే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వస్త్రాల్ని కుట్టించమని చెప్పి మోషేకి దేవుడు చెప్పడం జరిగింది. అవి ఎందుకు కుట్టించాడు అనేటువంటి సంగతిని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయం, నిర్గమకాండము 28వ అధ్యాయం మొదటి వచనాలని చదివేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇంకా కొన్ని వచనాలని చదువుదాం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీవు నీ సహోదరైన ఆరోనును అతని కుమారులను, అనగా ఆరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన ఆరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అక్కడ ఏమన్నాడు ఇందాక 29వ అధ్యాయము 3వ వచనంలో ఏమన్నాడు, 2వ వచనంలో ఏమన్నాడు? ప్రతిష్ఠితమగు వస్త్రములను అలంకరణములను ధరించుకునుడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ప్రతిష్ఠితమైన వస్త్రములను వారికి ధరింపజేయవలను. ఎందుకు ధరింపజేయాలంటే వాళ్ళకి ఘనత కోసం. అక్కడ చూడండి, అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు, అలంకారముగా ఉండాలి, ఘనత కలగాలి. ఆ తర్వాత ఏమన్నాడంటే అవి ప్రతిష్ఠిత వస్త్రములను, వాటికి పేరేం పెట్టా, వాటికి దేవుడు ఇచ్చినటువంటి పదం ఏంటంటే ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు. ఇప్పుడు 28వ అధ్యాయం చదివితే ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి, ఏ దారంతో కుట్టాలి, ఏ రంగుతో ఉండాలి, పైన ఏమేయాలి, భుజం పైన ఏమేయాలి, ఆ తర్వాత తల మీద ఏం పెట్టాలి, రొమ్ము మీద ఏం పెట్టాలి, ఆ తర్వాత మిగిలినటువంటి
కింద దట్టి ఏమి కట్టాలి, మిగిలినటువంటి సంగతులన్నీ ఈ అధ్యాయంలో చెప్తాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. చదివినట్టయితే పాత నిబంధనలో చెప్పబడినటువంటి యాజకులు ధరింపవలసినటువంటి వస్త్రాలను గురించి మాట్లాడతాడు. అవి ఎందుకు ఆ వస్త్రాలు వాళ్ళు ధరించాలంటే వాళ్ళకి అలంకరణ కలగడానికి, ఆ తర్వాత ఘనత కలగడానికి ఆ వస్త్రాల్ని కుట్టించమని చెప్పి మోషేకి దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. సరే, అలాగనే మోషే వాళ్ళకు వస్త్రాల్ని కుట్టించడం జరిగింది. ఎప్పుడైతే దేవుని సేవ చేయడానికి పరిశుద్ధ స్థలంలోనే కానీ, దేవాలయంలో కానీ, ఇంకెక్కడికైనా కానీ దేవుని పని చేయడానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. లేకపోతే వెళ్ళేటప్పుడల్లా వాళ్ళు ఏం చేయాలంటే ఆ వస్త్రములను తమ శరీరాల్ని ముందుగానే బయట ఉంచబడినటువంటి నీళ్ళతో కడుక్కొని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలని వాళ్ళు ధరించాలి. ఇదే అధ్యాయము. నలభై వాక్యం, 28వ అధ్యాయము 40వ వాక్యం. ఆరోను కుమారులకు నీవు చొక్కాలను కుట్టించవలను, వారికి దట్టీలను చేయవలను, వారికి అలంకారమును ఘనతయు కలిగినట్లుగా కుళ్ళాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగినట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. రైట్. ఆ తర్వాత ఇంకొక వచనం, మరియు వారు మానము కప్పుకొనుటకును నీవు వారికి లాగులను కుట్టింపవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావుకున్నట్లు అది ఆరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. ఇది అతనికి అతని తర్వాత అతని సంతతిని నిశ్చయమైన కట్టడా. ఎవడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను కుట్టించాడు. అవి సాధారణమైనటువంటి వస్త్రాలు కాదు, బంగారు రేకులతో పొదిగించినటువంటివి. బంగారుతో కొన్నిటిని చేయమని చెప్పి మోషేకి ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు ఈ వస్త్రాలను చూసి, లేకపోతే యాజకులు ఇక్కడ వేసుకున్నటువంటి ఈ బట్టలను చూసి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పైకి కిందకి అంగీలు వేసుకుని ఇంత పెద్ద సిలువ వేసుకొని ఉంటారు కొంతమంది. అది వాళ్ళకి అర్థం కావట్లే. సరే, ఆ సంగతి తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొత్తం మీద ఇక్కడ దేనికోసము వాళ్ళకి బట్టలు ఇచ్చాడంటే ప్రత్యేకమైనటువంటి బట్టలు, ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు. వీళ్ళు దేవుని యొక్క సేవ చేయడానికి ప్రత్యేకింపబడినటువంటి యాజకులు. ఇశ్రాయేలీల్లో నుంచే ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు వీళ్ళని సేవ చేయడానికి. వీళ్ళని పరిశుద్ధపరచమని చెప్పాడు. పరిశుద్ధులుగా ఉండడానికి వాళ్ళకి ఆ వస్త్రాన్ని ధరింపజేసాడు. లేకపోతే ప్రజల్లో నుంచి వేరు చేసి నా కోసము నా సేవ చేయడానికి ప్రత్యేకింపబడినటువంటి వారు, నేను ఎన్నుకున్నటువంటి వారు అని తెలియజేయడానికి వాళ్ళకి ఘనత కోసము, అలంకరణ కోసము ప్రత్యేకమైనటువంటి వస్త్రాల్ని దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చూడండి ఏమన్నాడు, పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి, ఆ తర్వాత దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు, ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు ఆ వస్త్రాలని ధరించుకోవాలి. ఎప్పుడైతే ఆ స్థలాలకు వెళ్తారో దేవుని యొక్క సేవ చేయడానికి, అప్పుడంతా ఖచ్చితంగా వాళ్ళు ఆ బట్టల్ని ధరించుకోవాల్సిన అవసరము ఉంది. లేవికాండం 16వ అధ్యాయం 4వ వచనం. లేవికాండము 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయు తొడుగుకొని తమ మానవునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకున్న వాళ్ళను, అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకుని వాళ్ళను.
మరియు అతడు ఇశ్రాయేలీల సమాజం వద్ద నుండి పాప పరిహారార్థ బలిగా, సరే ఆ తర్వాత వేరే సంగతులే తెలియజెప్తాడు. మొత్తం మీద వాళ్ళకి ఆ వస్త్రాలను ఎప్పుడెప్పుడు ధరించుకోవాలో చెప్పాడు. ముందుగా వాళ్ళకి శరీరాన్ని శుభ్రం చేసుకొని, ఆ తర్వాత తల మీద పెట్టుకోవాల్సినటువంటి పాగాని, ఆ తర్వాత మిగిలినటువంటి వస్త్రాల్ని ధరించుకొని ప్రత్యక్షపు గుడారంలోని కానీ లేకపోతే బలిపీఠం దగ్గర కానీ దేవుని సన్నిధిలోనికి సేవ చేయడానికి వెళ్ళేటప్పుడల్లా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ప్రతిష్ఠితమగు వస్త్రాల్ని ఖచ్చితంగా ధరించుకోవాలి. ఇది పాత నిబంధనలో యాజకులకి ఏర్పాటు చేయబడినటువంటి వస్త్రాలు. అయితే పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఇప్పుడు మనం ఉన్నటువంటి క్రొత్త నిబంధనకు ఛాయ ఉన్నది. ఛాయ అంటే అర్థం ఏంటంటే నీడ, లేకపోతే తాత్కాలికముగా ఇవ్వబడినటువంటిది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట తెలియజెప్తాడు. బైబిల్ తీసి చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ అధ్యాయం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటివి కేవలము తాత్కాలికంగా ఉండేటువంటివి, ఛాయ అని చెప్పి నీడ, లేకపోతే కొద్ది కాలం ఉండడానికి దేవుడు ఇచ్చినటువంటివి అని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతిష్ఠిత ఆభరణంలో ధరించుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత పరిశుద్ధమైనటువంటి అలంకారములను ధరించుకోవాలని చెప్పి 2 వాక్యాల్లో మనం చూడడం జరిగింది. ఇప్పుడు క్రైస్తవులమైనటువంటి మనము దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు ఎలాంటి అలంకరణను ధరించుకోవాలి? దేవుని యొక్క ప్రభావం ఏమిటో తెలుసుకోవాలి. దేవుడు ఎలా పరిశుద్ధుడైనాడో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధతని మనము వస్త్రముగా ధరించుకోవాలి. ఎందుకు యాజకులకి అలాంటి వస్త్రాలు ధరింపజేసాడంటే వాళ్ళు పాపము నుంచి లేకపోతే ఇశ్రాయేలు జనములో నుంచి ప్రత్యేకింపబడినటువంటి వారు, దేవునికి సేవ చేసేటువంటి వారు అని తెలియజెప్పడానికి, పాపం చేయకుండా బ్రతకాలని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించడం జరిగింది. క్రైస్తవులమైనటువంటి మనం కూడా దేవునికి ప్రత్యేకింపబడినటువంటి జనము, పాపం చేయకుండా బ్రతకాలనే దేవుడు కోరుతున్నాడు. మనల్ని కూడా లోకంలో నుంచి విడిపించి దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగాను, యాజకులుగాను, రాజ్యముగాను సొత్తైనటువంటి సొంత జనముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని కోరుకున్నటువంటి జనము ఇప్పుడు మనం. ఒకప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుడు కోరుకున్నటువంటి జనము, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. ఇప్పుడైతే దేవుని సొత్తైనటువంటి ప్రజలు, దేవుడు కోరుకున్నటువంటి ప్రజలు ఎవరంటే క్రైస్తవులు, లేకపోతే మనమే దేవుని యొక్క ప్రజలమైనాం, సొత్తైనాం. కాబట్టి ప్రత్యేకింపబడినటువంటి జనమైనటువంటి మనము ప్రత్యేకముగా ఉండాలని, పాపము చేయనటువంటి వాళ్ళముగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇప్పుడు మనం ధరించుకోవాల్సినటువంటి ఒక అలంకరణ గురించి మాట్లాడదాం. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణాన్ని మనము ధరించుకోవాలి. దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణము మనకి అలంకారముగా ఉండాలి. ఆ అలంకారాన్ని ప్రజలు బయట ఉన్నటువంటి వాళ్ళు చూడాలా. అలంకరణ దేనికోసం అంటే యాజకులకి ఘనత కోసము, వాళ్ళకి ఘనత కోసము, ఆ తర్వాత వాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి జనమని, లేకపోతే ప్రత్యేకింపబడినటువంటి వారని తెలియజెప్పడానికి వాళ్ళకి దేవుడు అలంకరణగా ఆ వస్త్రాల్ని ఇవ్వడం జరిగింది. క్రైస్తవులమైనటువంటి మనం కూడా ప్రత్యేకింపబడినటువంటి జనము కనుక మనము దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు పరిశుద్ధమైనటువంటి అలంకరణని కలిగి ఉండాలని చెప్పి గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాల్ని ధరించుకోవాలి. ప్రతిష్ఠితమైనటువంటి ఆవరణంలో అక్కడ ధరించుకోమన్నాడు. ఇక్కడ కూడా మనం ధరించుకోవాలి. ఆ ధరించుకోవాల్సినటువంటివి ఏమిటి అంటే, మొదటిగా దేవుని యొక్క గుణాన్ని సంపాదించుకోవాలి, లేకపోతే దేవుని యొక్క గుణాన్ని ధరించుకోవాలి. దేవుని యొక్క గుణం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అనేటువంటి మాటని గ్రంథంలో వాడాడు. మొదటగా దేవుడు పరిశుద్ధుడని అనేక దగ్గరలా తెలియజెప్పడం జరిగింది. కొన్ని వచనాల్ని చూసే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్యం. పైన దూతల గురించి మాట్లాడి, ఆ దూతలకు ఉండేటువంటి రెక్కలు వాటి యొక్క ముఖాన్ని గురించి మాట్లాడి, అవి చేసేటువంటి పన్ను గురించి గ్రంథవచనంలో చెప్పడం జరిగింది. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కాబట్టి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు పరలోకములో గాన ప్రతిగానములు చేస్తున్నట్టుగా గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో కూడా ఇదే విషయాన్ని యోహాను తనకు చూపించినటువంటి దృశ్యంలో అక్కడ జరిగినటువంటి సంగతిని కూడా తెలియజెప్తాడు. దాన్ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాల్ని చదువుదాం. ఈ 4 జీవులు లోపల, ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుండగు ప్రభు. ప్రభు అనేటువంటి మాట పెద్ద అక్షరాలతో రాస్తే దేవునికి సంబంధించినటువంటిది. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. వాడు మరలా యోహాను భక్తుడు తను పద్మాసు దీపంలో ప్రవాసం అయినప్పుడు అక్కడ కలిగినటువంటి దర్శనంలో చూసినటువంటి దర్శనంలో పరలోకంలో జరిగేటువంటి సంగతిని తెలియజెప్పడం జరిగింది. అదేంటంటే, దేవదూతల మానక దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు రాత్రింబవళ్ళు చేసినట్టుగా గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో యెషయా గ్రంథంలో అదే పదాలను మనం చూసాము. మరలా కొత్త నిబంధనలో అదే పదాలని మనము చూడడం జరిగింది. ఆ తర్వాత ఇశ్రాయేలీకి దేవుడు చెప్పినటువంటి ఇంకొక మాట, ఇంకొక సందర్భాన్ని మరలా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. లేవీకాండము 11వ అధ్యాయము, బైబిల్ తిప్పుకోండి 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునవలెను. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారము మిమ్మును మీరు కూడా పరిశుద్ధపరచుకోండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏవి తినచ్చో ఏవి తినకూడదో చెప్తూ అక్కడ ఏ పనులు చేస్తే అపవిత్రులు అవుతారో, ఏ పనులు చేస్తే వాళ్ళ యొక్క పవిత్రతను పోగొట్టుకుంటారో తెలియజెప్పేటువంటి సందర్భంలో ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మిమ్మల్ని మీరు కూడా పరిశుద్ధులుగా ఉంచుకోండి, లేకపోతే పరిశుద్ధపరచుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము ఆయన ప్రజలు ఎక్కడున్నా కానీ, ఎప్పుడైనా కానీ, ఏ కాలంలో అయినా, ఏ సమయంలో అయినా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన ప్రజలు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మన దగ్గర నుంచి దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడంటే, మనం పరిశుద్ధులమై ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధపరచబడేటువంటి కార్యక్రమం ఎక్కడ ప్రారంభమైందంటే, బాప్టిస్ట్ కార్యక్రమంలో మనం పరిశుద్ధపరచబడ్డాం. అనుదినము గత పాపంలో నుంచి మనం క్షమాపణ పొందాం. అనుదినం మనం పాపం చేసినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తంతో మన హృదయముల మీద ప్రోక్షించి అనుదినం మనల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ పరిశుద్ధపరచబడేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడంటే, పరిశుద్ధులుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక
12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండేటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండేటకు ప్రయత్నించడం అని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మనం ఏం చేయాలంటే పరిశుద్ధత ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన కుమారుడు పరిశుద్ధుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆ తర్వాత దేవదూతలు ఉన్నారు, వాళ్ళు పరిశుద్ధులు అని చెప్పి గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరినో పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికి అవకాశము లేదు. అది పరిశుద్ధులు ఉండేటువంటి స్థలం కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి దానికి వచ్చినటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండడం అనేది అది న్యాయమైనటువంటి కోరిక, లేకపోతే న్యాయమైనటువంటి విధానమై ఉన్నది. ఎవడు దేవుడు మన ఆరాధనలో ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధపరచబడ్డాం, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవడు పరిశుద్ధులుగా ఉండకపోతే మన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఇప్పుడు మనం ఏమి ధరించుకొని దేవుని యొక్క సన్నిధానానికి దేవుని ఆరాధన చేయడానికి రావాలంటే పరిశుద్ధమైనటువంటి వ్యక్తులముగా, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనగా, స్పిరిచువల్ మొరాలిటీ అండ్ ఫిజికల్ మొరాలిటీ అంటే ఆత్మ సంబంధంగా పరిశుద్ధులుగా ఉండాలి, శరీర సంబంధాలుగా పరిశుద్ధులుగా ఉండాలి. శరీర సంబంధమైనటువంటి పరిశుద్ధత అవసరము, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధత అవసరము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆరాధన చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. కాబట్టి యాజకులు ఏం చేశాడంటే ముందుగానే యాజకులుగా ఉండునట్లు వాళ్ళని పరిశుద్ధపరచమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అభిషేక తైలంతో వాళ్ళని అభిషేకించడం జరిగింది. వాళ్ళు ఎప్పుడెప్పుడైతే దేవాలయంలో సేవ చేయడానికి వస్తారో వాళ్ళు ముందేం చేయాలంటే వాళ్ళ శరీరాన్ని బయట ఉన్నటువంటి నీళ్ళతో కడుక్కొని ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వబడినటువంటి వస్త్రాలు వాళ్ళు ధరించుకోవాలి. మనమైతే నీళ్ళతో కడుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారు ఆయన రక్తాన్ని చిందించి మనందరి పాపాలని బాప్తిస్మంలో కడిగి అనుదినము మన హృదయముల మీద రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరిస్తున్నాడు, మనల్ని పవిత్రులుగా అనుదినము చేసేటువంటి పని అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ధరించుకోవాల్సినటువంటి వస్త్రం ఏంటంటే భౌతికమైనటువంటి వస్త్రాలు కాదు, కానీ భౌతికమైనటువంటి వస్త్రాలు ఇవి అవసరమే. కానీ అయితే దేవుడు చూసేటువంటి వస్త్రము లేకపోతే అలంకరణ ఏమిటి? అలంకరణ అంటే పరిశుద్ధత అనేటువంటి దేవుని యొక్క గుణాన్ని మన వస్త్రముగా ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక వచనాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 15, 14, 15, 16 వచనాలు ఒకటిగానే కలిసి ఉన్నాయి. కాబట్టి అలానే చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు అనేక దగ్గరలో ఏం చెప్పడం జరిగిందో చూడండి. లేవి కాలంలో నాకు చదివచ్చాం 11వ అధ్యాయము 44వ వచనం ఏం చదివామంటే నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఇక్కడేమన్నాడంటే నేను పరిశుద్ధుడైన ప్రకారము మిమ్మల్ని పిలిచిన వాడు, ఆ మాట చూడండి, మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడైనాడు కనుక మీరును పరిశుద్ధులైండు అన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండు. కాబట్టి పరిశుద్ధత లేకుండా మన ఇష్టానుసారంగా ఎట్టబడితే అట్ట జీవించి తెల్లని బట్టలు వేసుకొని, ఈ విధంగా తెల్లని బట్టలు వేసుకొని మంచి అలంకరణ చేసుకొని భౌతికమైనటువంటి అలంకరణ దేవుని దగ్గరికి వచ్చినట్టయితే దేవుడు ఆరాధనని అంగీకరించడు. ఆవిడ బయటికేమో బాగా కనపడచ్చు తెల్లని బట్టలు వేసుకొని, లోపల ఉండేటువంటి హృదయము మనస్సాక్షి నీవు నేను జీవించినటువంటి జీవితము గడిచిపోయిన వారంలో సరైనటువంటి జీవితంగా లేకపోతే దేవుడు మన ఆరాధనని అంగీకరించడు.
ఎవడు మనం ధరించుకోవాల్సినటువంటి మొదటి అలంకరణ, లేకపోతే మనం చేసుకోవాల్సినటువంటి మొదటి అలంకరణ, ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ ఏమిటంటే నీవు నేను పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. ఎందుకు పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలంటే నిన్ను నన్ను పిలిచినటువంటి ఆయన పరిశుద్ధుడు. ఆయన సమస్త ప్రవర్తనలో కూడా ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధమైనటువంటి జీవితం, లేకపోతే పరిశుద్ధమైనటువంటి ఆయనగానే కనబడతా ఉన్నాడు. అలానే ఆయన యొక్క స్వభావం ఉంది. మనం కూడా ఏం చేయాలంటే మనం పరిశుద్ధులుగా జీవించి ఆ తర్వాత దేవుని సన్నిధానానికి వచ్చి పరిశుద్ధమైనటువంటి అలంకరణ కలిగి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ఆరాధన చేస్తే అప్పుడు దేవుడు మన ఆరాధనని అంగీకరిస్తాడు. నేను ఆదివారం ఆరాధనకు వస్తాను, ఆదివారం మాత్రం పాటలు పాడతాను, ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకుంటాను, ఆదివారం దేవుని కానుకలు ఇస్తాను, ప్రార్థన చేస్తాను, వారంలో మళ్ళీ వెళ్ళి నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను, లేకపోతే బ్రతికి ఆ విధముగా వచ్చినట్టయితే, వచ్చి దేవుని సన్నిధానానికి ఆరాధన చేసినట్టయితే మన ఆరాధనని దేవుడు అంగీకరించడు. యాజకులు కూడా దేవుని యొక్క ఆలయంలో ప్రవేశించేటప్పుడు వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి బ్రతికి వచ్చినట్టయితే, లేకపోతే వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ఆ వస్త్రాలు ధరించుకోకుండా దేవుని సన్నిధానానికి వచ్చినట్టయితే వాళ్ళు ఏమవుతారంటే అక్కడికక్కడే పడి చచ్చిపోతారు. మనకి ఇప్పుడైతే అక్కడికక్కడే పడి చంపేటువంటి శిక్ష మనకు లేదు. అయితే దేవుడు ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి మన యొక్క కాలంలో సమయాల్ని అనుగ్రహిస్తూ, దేవుడు మనకి అవకాశాలు ఇస్తూ సమయాన్ని, సందర్భాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. వీటిని మనం ఉపయోగించుకుని మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని, మన యొక్క స్వభావాన్ని మార్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. మన యొక్క స్వభావము దేవుని యొక్క స్వభావముగా మారాలి. మన యొక్క స్వభావము క్రీస్తు యొక్క స్వభావముగా మారాలి. మన యొక్క అలంకరణ భౌతికమైనటువంటి అలంకరణ కంటే ఆత్మ సంబంధంగా ఎలాగున్నాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రజలు ఎలాగుండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడనూ దేవుణ్ణి చూడడానికి కుదరదు అన్నాడు. పరిశుద్ధత లేకుండా పరలోకంలో ప్రవేశించేదానికి కుదరదని చెప్పడం జరిగింది. కాబట్టి మనము పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నామా లేదా మొదటిగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ధరించుకోవాల్సినటువంటి మొదటి అలంకరణ ఏమిటంటే దేవుని యొక్క స్వభావమైనటువంటి, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క గుణం ఏంటంటే మొదటి గుణము ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధమైనటువంటి అలంకరణ, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి దేవుని సన్నిధానానికి రావాలి. లేకపోతే మన యొక్క ఆరాధన వ్యర్థమైపోద్ది. మన యొక్క ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళకపోతే దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన యొక్క ఆరాధనని ఆయన అంగీకరించేదానికే చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు కోరుకున్నటువంటి విధానంలో దేవునికి ఆరాధన మనము సమర్పించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఆ తర్వాత మనం ఇంకా దేవుని ఆరాధన చేయడానికి ఎలాంటి మనసుతో రావాలంటే దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాళ్ళమై దేవుని యొక్క సముఖంలో మనల్ని తగ్గించుకొని దేవుని ఆరాధించడానికి మనం రావాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క ప్రభావం, ఆయన ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడో, ఆయన ఎంత ప్రభావం కలిగినటువంటి వాడో మనము తెలుసుకున్నటువంటి వారమై, దాన్ని బుద్ధిపూర్వకంగా ఎరిగినటువంటి వారమై దేవుని సన్నిధానానికి రావాలి. పాత నిబంధనలో యాజకులు ఎవరైనా కానీ అనాలోచనగా దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించినట్టయితే ఏమవుతారంటే అక్కడికక్కడే పడి చనిపోతారు. కృత నిబంధన కాలంలో ఇప్పుడు అనాలోచనగా మనం వచ్చి నిద్ర అయినా పోవచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు చర్చలో కూర్చొని. ఇప్పుడు కూడా కొంతమంది నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోయినా మనకేమీ లెక్కేం ఉండదు. ఎందుకంటే మనకు భయం ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని నేను ఆరాధన చేస్తున్నాం అనేటువంటి సంగతిని మనం మర్చిపోతాం. యాజకులు అయితే అలా మర్చిపోయి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు అనాలోచనగా దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించినట్టయితే, పాపం కలిగినటువంటి జీవితంతో వాళ్ళు ప్రవేశించినట్టయితే అక్కడికే పడి చనిపోయేటువంటి వాళ్ళు. అందుకనే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటప్పుడు కాలుకి తాడి కట్టేటువంటి వాళ్ళు, ఆ తర్వాత గజ్జలు ఉండేటువంటివి. ఎందుకు గజ్జలు అంటే గంటలు ఉంటాయి యాజకులు వేసుకునేటువంటి వస్త్రాల మీద. ఆ గంటలు ఎందుకంటే ఆ యాజకుడు నిజంగా బ్రతుకున్నాడా లేదా తెలుసుకునేదానికి.
బ్రతికున్నాడా లేకపోతే చనిపోయాడు? బ్రతికుంటే తిరుగుతూ ఉంటాడు కదా, గంటలు మోగుతూ ఉంటాయి. పడిపోయి చనిపోయినట్టయితే ఆ గంటలు మోగవు కనుక తాడుతో బయటికి లాగుతారు. ఇప్పుడైతే మనకు ఆ భయం లేదు కనుక మనం ఎట్ట పడితే అట్ట దేవుని సన్నిధానికి వస్తాం, ఎలా పడితే అలా వస్తాం. దేవుని యొక్క మహత్యము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి ఎలాంటిదో మనం తెలుసుకొని బుద్ధిపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించడం అంటే మోకాల మీద వంగడం కాదు, కానీ వంగడం మంచిదే, కానీ అలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళమై, అలాంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళమై, అలాంటి అలంకరణ కలిగినటువంటి వాళ్ళమై దేవుని సన్నిధానానికి రావాలి. కాబట్టి మొదట ప్రధానమైనటువంటి సంగతి, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఇది న్యాయమే. దేవుడు పరిశుద్ధుడు, ఆయన యొక్క స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోడు. మనవులు కూడా మనము పాపముల చేతన అపరాధముల చేతన చచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మనవులు ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని పంపి పాపము పరిహారం చేసుకునడానికి కావలసినటువంటి ఏర్పాటు చేసి ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత మరలా పాపంలో పడతామని దేవుడు ఎరిగి ఆ తర్వాత మరలా పాపాన్ని తీసివేయడానికి కావలసినటువంటి దేవుడు ఏర్పాటు చేసి మనల్ని పిలిచి పరిశుద్ధపరిచి ఆ తర్వాత పరిశుద్ధులుగా ఉండడానికి భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో దేవునితోను అనగా పరిశుద్ధుడైనటువంటి దేవునితోను ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుతోను పరిశుద్ధపరచబడినటువంటి క్రైస్తవులతోనూ సహవాసం కలిగి ఉండండి అని చెప్పాడు. ఎందుకు ఈ సహవాసం అంటే పరిశుద్ధత మనకు రావడానికి. కాబట్టి మనము ఎలాంటి స్వభావముతో ఎలాంటి అలంకరణతో దేవుని సిద్ధానికి వస్తున్నాం. నిజముగా భౌతికమైనటువంటి అలంకరణకు వచ్చినటువంటి అవగాహన మనకి ఎంతైతే ఉన్నదో ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ నిజముగా మనకు అంత ఉందా లేదా పరిశీలన చేసుకుని దేవుని సన్నిధానానికి ఎలా వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, దేవుడు ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు, లేకపోతే ఎలా వస్తే నా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడనేటువంటి ఆలోచన కలిగి ఆయన యొక్క ప్రభావం ఏమిటో, ఆయన ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఆయన యొక్క శక్తి ఏమిటో, ఆయన యొక్క మహత్కార్యాలు ఏమిటో మనం తెలుసుకొని ఆయన సన్నిధానానికి ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వారమై అలాంటి మనసుతో దేవుని సన్నిధానానికి రావాలి. అప్పుడే దేవుడు మన ఆరాధనని అంగీకరిస్తాడనేటువంటి సంగతి జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క మహత్యము, దేవుడు రాజ్యము ఏలుతున్నాడు, లేకపోతే ఆయన రాజ్యం చేస్తున్నాడు, లేకపోతే ఆయన పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి సంగతిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన సర్వలోకాన్ని పరిపాలన చేస్తున్నాడు, క్రీస్తు ప్రభు ద్వారా ఏలుతున్నాడు, ఆయన సర్వస్వానికి రాజు అయి ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభుకి ఇప్పుడు అధికారాన్ని అప్పచెప్పినాడు. సర్వము దేవునిదే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేవునివి, ఆయనదే అధికారము, ఆధిపత్యం. కాబట్టి అలాంటి రాజు సన్నిధానానికి, అలాంటి అధికారి సన్నిధానానికి మనం వచ్చేటప్పుడు ఎలా రావాలి? 2 వాక్యాలని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 93వ అధ్యాయం మొదటి వచనాలు. యెహోవా రాజ్యము చేయించున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు, కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. కాబట్టి దేవుడు ఈ సర్వ భూలోకానికి రాజు అయి ఉన్నాడు అనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధానానికి అలాంటి మనసుతో మనం రావాలి. పరిశుద్ధతని అలంకరణగా ధరించుకోవాలి. దేవుని యొక్క స్వభావాన్ని, గుణాన్ని అలంకరణగా మనం ధరించుకొని దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. అలంకరణ చేసుకున్నట్టయితే ఈ అలంకరణని బయట ఉన్నటువంటి వాళ్ళు చూసి మనల్ని గుర్తిస్తూ ఉంటారు. మన వస్త్రాలను చూసి, లేకపోతే మనం ధరించుకున్నటువంటి వాటిని చూసి మనము ఎలాంటి వారమో లేకపోతే ఎలాంటి స్థాయిలో ఉన్నామో గుర్తిరుగుతారు. అలాగనే పరిశుద్ధమైనటువంటి అలంకరణ మనం ధరించుకున్నట్టయితే బయట ఉన్నటువంటి వాళ్ళు మనం ఎవరమో, ఎవరి పిల్లలమో, లేకపోతే ఎలాంటి స్వభావం కలిగి ఉన్నామో బయట ఉన్నటువంటి వాళ్ళు గుర్తిస్తారు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వభావాన్ని, గుణ లక్షణాలని మనం అలంకరణగా ధరించుకున్నామో అప్పుడు దేవుణ్ణి మనము ఘనపరిచేదానికి, మహిమపరిచేదానికి అవకాశం ఉంది. బయట ఉన్నటువంటి వాళ్ళు ఆ స్వభావాన్ని అలంకరణగా ధరించుకుంటే ఆ స్వభావాన్ని చూస్తారు. స్వభావాన్ని చూసిన తర్వాత పరలోకమందు ఉన్నటువంటి దేవుణ్ణి ఘనపరుస్తారు. క్రైస్తవులు ఎక్కడున్నా పాపం చేయరు అనేటువంటిది
లోకంలో తెలిసిందనుకోండి, మనతో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిందనుకోండి, వాళ్ళు దేవుణ్ణి గణపరుస్తారు, దేవుని నామాన్ని మహిమపరుస్తారు. వీళ్ళు చర్చికి వెళ్తారు, చర్చికి వెళ్ళిన తర్వాత వచ్చి వాళ్ళు చేయకూడనటువంటి పనులు పాపాలని చేస్తారని, ఆ పాపాలని చేస్తూ మనం జీవించినట్టయితే, అలాంటి జీవితాన్ని గడిపినట్టయితే దేవుని నామానికి అవమానం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఉన్నాం, ఎలా దేవుని సన్నిధానానికి వస్తున్నాం అనేటువంటి సంగతిని జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మనము ఎందుకు ఆలయానికి వస్తున్నామంటే, లేకపోతే ఎందుకు సంఘముగా కూడుతున్నామంటే, పాత నిబంధనలో దేవుని యొక్క ఆలయానికి ఎందుకు వెళ్ళేటువంటి వాళ్ళంటే దేవునికి అర్పణలు అర్పించేదానికి, దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి యాగాల్ని బలులు అర్పించేదానికి, దేవుని ఆరాధన చేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు. మనం కూడా ఇప్పుడు ఆలయముగా కట్టబడి ఉన్నాం. ఆలయముగా ఎందుకు కట్టబడ్డామంటే దేవునికి బలులు అర్పణలు అర్పించేదానికే వచ్చాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నెద్దకు వచ్చిన వారమై క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం కూడా మందిరమే. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. అక్కడైతే విలువైనటువంటి రాళ్ళతో కట్టించారు, సులోమాను కట్టించాడు, ఆ తర్వాత పడగొట్టిన తర్వాత మరలా కట్టించడం జరిగింది. ఇక్కడైతే సజీవమైనటువంటి రాళ్ళతోనే యేసు ప్రభు ముఖ్యమైనటువంటి మూలరాయి లేకపోతే పునాది రాయి అయ్యండి, మనము సజీవమైనటువంటి రాళ్ళమై ఉండి మనం కూడా మందిరముగా కట్టబడ్డాం. ఎందుకు మందిరముగా కట్టబడ్డామంటే ఇక్కడ చూడు అడేమన్నాడంటే, దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. దేవునికి మనం కూడా ఇక్కడికి ఎందుకు కోసం వచ్చామంటే ఆత్మ సంబంధమైనటువంటి బళ్ళు. అక్కడైతే శరీర సంబంధమైనటువంటి బళ్ళు, ఇక్కడైతే ఆత్మ సంబంధమైనటువంటి బళ్ళు అర్పించడానికి వచ్చాం. ప్రార్థన చేయడము, ధూపం వేయడం, ఆ తర్వాత మన ఆరాధన దేవునికి బలియాగం అర్పణ అని చెప్పి జిఫ ఫలాలు అర్పించడం అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత మనం ఇచ్చేటువంటి కానుకలు దేవుని సన్నిధానానికి అవి సువాసనగా దేవుని సన్నిధానానికి వెళ్తాయని చెప్పి గ్రంథము సెలవిస్తూ ఉంది. కాబట్టి మన ఆరాధన పాత నిబంధన ఆరాధనతో పోల్చి చూసినట్టయితే అక్కడేమో శరీర సంబంధమైనటువంటివి, ఇక్కడేమో ఆత్మ సంబంధమైనటువంటి అర్పణల్ని బలుల్ని అర్పించేదానికి వచ్చాం. అయితే మన యొక్క బలుల్ని అర్పణల్ని దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలంటే మనము ధరించుకోవాల్సినటువంటి అలంకరణ కొన్ని ఉన్నాయి. ఆ అలంకరణ ధరించుకొని వస్తేనే దేవుడు మన ఆరాధనని, మన బలుల్ని దేవుడు అంగీకరిస్తాడు. లేకపోతే దేవుడు మన ఆరాధనని, మన బలుల్ని దేవుడు అంగీకరించేదానికి అవకాశం లేదు. కాబట్టి యాజకుల్ని ప్రత్యేకపరిచాడు, పాపం చేయకుండా వాళ్ళని పాపం నుంచి పరిశుద్ధపరిచాడు. ఆ రోజు మోషే వాళ్ళకి ఘనత కలిగినట్లు వాళ్ళకి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాన్ని ధరింపజేశాడు. అవి ధరించుకొనే వాళ్ళు దేవుని యొక్క ఆలయంలోనికి, దేవుని యొక్క సన్నిధానానికి సేవ చేయడానికి రావాలి. అవి ధరించుకోకుండా వాళ్ళు రాకూడదు దేవుని యొక్క సన్నిధికి. మనము కూడా దేవుని పిల్లలము, యాజకులము, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరము యాజకులమే. దేవుని సన్నిధానానికి మనం రావాలంటే ఏం చేయాలంటే మనం కూడా అలంకరించుకొనే దేవుని యొక్క సన్నిధానానికి రావాలి. అందులో మొదట అలంకరణ ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తన ప్రజల్ని ఎప్పుడు కూడా పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. మనల్ని పిలిచినటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆయన కోరుతున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధత అనేటువంటి అలంకరించుకొని దేవుని సన్నిధానానికి రావాలి. అలా వచ్చినప్పుడే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఎలా ఉన్నాం, ఎలా వచ్చాం దేవుని యొక్క సన్నిధానానికి? గడిచిపోయిన వారం అంతా పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించామా? దేవుని మహిమపరిచేటువంటి జీవితము మనం జీవించామా లేదా పరిశీలన చేసుకోండి. ఏవైనా తప్పిదాలు ఉంటే వాటిని దిద్దుకొని రాబోయేటువంటి ప్రభుత్వంలో నిజముగా మనము
పరిశుద్ధమైనటువంటి అలంకరణ కలిగి సర్వాధికారి అయినటువంటి సర్వలోకాన్ని ఏలేటువంటి రాజు సన్నిధానానికి నేను వెళ్తున్నాను. ఆయన సన్నిధిలో మోకరించి నమస్కరించి ఆయన యొక్క ఆధిపత్యాన్ని, ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని గుర్తించినటువంటి వారమై అలాంటి మనస్తో, అలాంటి ఆలోచనలు కలిగి, అలాంటి మనస్తో, అలాంటి అలంకరణ కలిగి దేవుని సన్నిధానానికి వచ్చినట్టయితే, వచ్చి దేవుని ఆరాధన చేస్తే దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పాత నిబంధనలో ఉండేటువంటి యాజకులు అనాలోచనగా ప్రవేశించినట్టయితే దేవుని సన్నిధానానికి అక్కడికే చనిపోతారు. కొత్త నిబంధనలు ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? నిజంగా అలాంటి భయము, అలాంటి భక్తి, అలాంటి జీవితం కలిగి దేవుని సన్నిధానానికి వస్తున్నామా లేదా? మనలో మనం పరిశీలన చేసుకొని మన దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ కలిగి దేవుడు కోరుకున్నటువంటి ప్రజలుగా మనము వచ్చి దేవుని సన్నిధానాన్ని చేరి దేవుని ఆరాధించినట్టయితే అలాంటి ఆరాధన అనేది నా జీవిత కాలమంతా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనక శత్రువులు వెంటాడినను, వెనక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన, మోసే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్ను జయించిన, లోకపు శ్రమలు నన్ను జయించిన, కఠినలు రాళ్ళతో హింసించిన, కఠినలు రాళ్ళతో హింసించిన, శవను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుడ క్రీస్తే చావైన మేలే, బ్రతుకుడ క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు
మారేలా పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ప్రార్థన చేద్దాం. పరలోకముందున్నటువంటి మా కృపా కనికరంగల మా తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మీ ఘనమైన పూజ్యమైన నామానికి, కొనియాడదగిన నామమునకి, పరిశుద్ధమైన నామానికి మా ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా నాయన స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, మీ సంకల్పాన్ని బట్టి నాయన తండ్రి మీ కుమారుని పంపి నాయన మీ కుమారుని యొక్క మా ప్రభు యొక్క రక్తదాల్చి మేము సమాధానపడి భూమి మీద మీకు సొత్తైనటువంటి సొంత జన్మగా ఉండేదానికి కనికరించి విధానం స్తోత్రాలు. మౌనతుడా, కనికరింపబడినట్టు మేము తండ్రి నాయన మీరు ఎలాగో పరిశుద్ధులైనారో మేమును అలాగ పరిశుద్ధులుగా ఉండేదానికి కృపను అనుగ్రహించండి. యాజకులకు నాయన ఘనత కలిగినట్టు ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములను ధరింపజేశారు తండ్రి. మీ సన్నిధిలో ప్రవేశించేటప్పుడల్లా, మీ సేవ చేయనప్పుడల్లా వాటిని ధరించుకోవాలని నాయన వాళ్ళకి ఆజ్ఞాపించారు తండ్రి. మేము ఈరోజు నాయన ఆత్మసంబంధమైనటువంటి యాజకులుగా ఉంటుండగా నాయన మిమ్మల్ని ఆరాధన చేయడానికి, ఆయా పనులు జరిగించడానికి సంగముగా కూడి ఉంటాయి తండ్రి. మీ సముఖంలో నాయన మేమును నాయన అలంకరణ చేసుకుని మీ సన్నిధానికి వచ్చేదానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. మీరు పరిశుద్ధులు కనుక మేమును మీ స్వభావమైనటువంటి పరిశుద్ధతని వస్త్రముగా ధరింపు చేసుకునే దానికి, అనేక మందికి మీ గుణ లక్షణాలని ప్రదర్శింపడానికి అలాంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. నా యాజకులు అనాలోచనగా ప్రవేశించినట్టయితే మీ సన్నిధికి నాయన అక్కడికక్కడే చనిపోయేటువంటి శిక్ష మేము చూసిండు. మీరైతే మమ్మల్ని కనికరించి తండ్రి, మేము అనేక సార్లు తొలగిపోతున్నప్పటికీ నాయన మా ఏళ్ళ కృపను అనుగ్రహించి ఆయుష్కాలాన్ని పెంపొందిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మేము దిద్దుకుని జాగ్రత్త కలిగి ఉండడానికి మీ కృపను అనుగ్రహిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మౌనతుడా తండ్రి, మీరు రాజు ఈ సర్వలోకాన్ని ఏలుతున్నారు నాయన. మీ ప్రభావము, మీ మహత్యము తండ్రి, మీ యొక్క శక్తిని గుర్తించినటువంటి వారమై మీ సంపూర్ణమైన సాగిలపడి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మిమ్మల్ని కొనియాడేదానికి, మీ సర్వాధికారానికి మేము లోబడి ఉండేదానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మౌనతుడా, మా ప్రభుదార సంస్థాన్ని వెళ్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ సర్వలోకమునైనా మీ ప్రభావముతో, మీ మహిమతో నిండి ఉన్నదని మేము గుర్తిరిగి, అలాంటి రాజు సన్నిధానానికి మేము వస్తున్నామనేటువంటి విషయం గుర్తిరిగినైనా జాగ్రత్త ప్రవేశించేదానికి, జాగ్రత్తగా మీ సన్నిధిలో మెలిగేదానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసినాం. మేమునైనా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా సజీవమైనటువంటి రాళ్లతో కట్టబడి నాయన బలులు అర్పించడానికే నాయన చేరి ఉన్నామనేటువంటి సంగతిని గుర్తిరిగేదానికి సహాయం చేయండి తండ్రి. నాయన మీరు నిత్యము పరిశుద్ధులని పరలోకముందు దేవదూతల చేత కొనియాడబడుతూ అల్పులమైనటువంటి మాకు ఈ భాగ్యం ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ అనుదినము ఆయన పవిత్రపరుస్తున్న విధానం బట్టి మా ప్రభు యొక్క రక్తాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా జాగ్రత్త కలిగి ఉండేదానికి కృపను అనుగ్రహించండి. మేము నైనా వెలుపటి అలంకరణ కాక తండ్రి, అయినా ఆత్మసంబంధమైనటువంటి అలంకరణ కలిగి ఉండేదానికి అలాంటి వస్త్రాలను ఆయన మేము ధరించుకుని అనేక మంది మేము నివసించేటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని మా ప్రభువారిని మహిమపరిచేటువంటి జీవితం కలిగి ఉండేదానికి కృపను అనుగ్రహించండి. కూడా వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. మా ప్రభువుని బట్టి, ప్రభు యొక్క బలయాగాన్ని బట్టి, జీవాహారంలో పాలు పొందేదానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు తండ్రి. మా ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానమును కూడా ప్రచురించేదానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసినాం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భిణీ స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి. యమన పిల్లలను ఆశీర్వదించండి తండ్రి. స్థానిక సంఘం ద్వారా బాప్తిసం పొంది ఆ స్థలాల్లో చదువుతూ ఆ దేశాల్లో ఉండి ఉద్యోగాలు చేసేటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. మా దేశ నాయకుల అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన మాకు స్వేచ్ఛ స్వతంత్రం కలిగి మమ్మల్ని ఆరాధన చేయడానికి ఆయన మంచి
వాతావరణము తండ్రి మంచి స్వాతంత్రం కలిగి ఉండేదానికి కృపను అనుగ్రహించండి. మౌనతరా ఆకాశం ఏదైనా సకల పరిస్థితులు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరైనా ప్రార్థన చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ మీ సభలో జ్ఞాపకం చేసుకున్నాం. మా కోసం ప్రార్థన చేయించినటువంటి వాళ్ళందరినీ కూడా అయినా వాళ్ళందరిని బట్టి కూడా నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారంలో మేము చేయబోయేటువంటి ప్రయాణాల్లో నేను కాపుదల భద్రత అనుగ్రహించండి. సువార్తను ప్రకటన చేయడానికి అలాంటి వ్యక్తుల్ని విని గ్రహించగలిగినటువంటి వ్యక్తుల్ని కుటుంబాలను మేము కనుగొనేదానికి కృపను అనుగ్రహించండి తండ్రి. ఆయన అపోద ఏకక్విక్తులు తగులుకోకుండా కూడా దానికి సాయం చేయమని ప్రార్థన చేసినాం. మౌనతుడా మమ్మల్ని అందరినీ మీ కాపుదలకి భద్రతకు అప్పచెప్తూ తిరిగి మీ శ్రమకులు కనబడే పరంతరం నాయన మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ మీ దేవదత్తలు కాపుదలు ఉంచగలరని విజ్ఞాపన వినపాల యాచలకు దాస్తతలు మా ప్రభును మీ ప్రియకుమారుడు మా ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీకందరికీ వందనాలు.